హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శినిస్ హోమ్. ఈరోజు నేను పాలు విరిగిపోకుండా అలానే పరమాన్నం చిక్కబడిపోకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 గ్లాస్ అయితే రైస్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి నేను 2 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ రెండు మంచిగా వాష్ చేసేసుకొని ఒక 30 to 1 hour పాటు నానబెట్టుకోవాలి. అది మీకున్న టైం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు ఫాస్ట్గా ఉడికిపోతుంది రైసు. సో నేను 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను. 6 గ్లాసెస్ మిల్క్ ప్లస్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ పాలన్నీ మంచిగా మరిగిపోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే సగ్గు బియ్యము రైస్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో రైస్ అడుగంటకుండా ఉంటుంది, పాలు కూడా పొంగిపోకుండా ఉంటాయి. రైస్ అంతా మంచిగా కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు పాలు కూడా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. పాలన్నీ కూడా దగ్గరికి అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. నేనైతే 1 గ్లాస్కి 3/4 గ్లాస్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుంటే ఈ వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత ప్యాన్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. దానిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసేసుకుంటే మన పరమాన్నం రెడీ అయిపోతుంది. మీరు ఎన్ని అవర్స్ ఉంచినా సరే అదైతే చిక్కబడదు మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే. సో ఫైనల్గా మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.